పేదవారి మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లేలలో జైలుకు వెళ్లి వచ్చిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా జైలు నుంచి విడుదల చేయడానికి కృషి చేసినందుకు కేటీఆర్ కు రైతు కృతజ్ఞతలు తెలిపారు. తన వల్లే జైలుకు వెళ్లావని కేటీఆర్ రైతుకు క్షమాపణ చెప్పారు. కేసుల గురించి భయపడవద్దు, అన్నీ నేను చూసుకుంటానని రైతుకు కేటీఆర్ హామీ ఇచ్చారు. చిల్లరతనం ఏంది నాకు అర్థం కాదు. మీరు బాధపడకూరు, భయపడకూరు. మొన్నటిదే కాదు, మీ ఒక్కరినే కాదు, ఎవ్వరికి ఏమైనా ఖచ్చితంగా ఇదే తరహాలా కాపాడుకుంటా. మీకు కూడా మీ అమ్మాయి మాట్లాడింది కూడా చూసాను నేను టీవీలో. బాగా మాట్లాడింది, అదే అది మాట్లాడింది మీరా మీరు మాట్లాడింది సరే రాయన్న, నా వల్ల నీకు ఇబ్బంది అయింది, వాళ్ళు నా మీద కోపంతో నీ మీద పడ్డారు. బాధపడక అన్న, ఇగో పేరుకు రెడ్డివి కానీ పేదోని, అర్థమైందా? గరీబోళ్లకు కులము మతం ఉండదు. నీకు నిజంగానే అసైన్ భూమి ఉంటే ఉన్నది, ఎందుకు ఉండదు? గరీబోళ్ళకి ఎవరికైనా ఇవ్వాలనే కదా గవర్నమెంట్ భూమి అంటే, గరీబోళ్ళకు ఇవ్వాల్సింది. వాళ్ళు అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు.